ఆ సౌండ్ వింటేనే ఆ రైల్వే గేట్ దాటేటువంటి వాహనదారులకు మాత్రం గుండెల్లో నిజంగానే రైలు పరిగెత్తుతూ ఉంటాయి. కారణం ఎప్పుడు గేటు పడిద్దో తెలీదు. ఎప్పుడు గేటు తెరుస్తారో తెలీదు. అరగంట కావచ్చు, పావుగంట కావచ్చు, 10 నిమిషాలు కావచ్చు. ఒక్కొక్కసారి గంట వరకు సమయం పట్టిన సందర్భాలు అనేక ఉన్నాయంటున్నారు వాహనదారులు. వివరాల్లోకెళ్తే గుంటూరు జిల్లా మంగళగిరి మండల పరిధిలో ఉన్నటువంటి మంగళగిరి, నిడమర్రు మధ్య ఉన్నటువంటి రైల్వే గేట్ వలన అటు వ్యాపార పరంగా కావచ్చు, ఉద్యోగులకు కావచ్చు అనేక మంది తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి విషయం ఈ ప్రాంతవాసులకు తెలుసు. అయితే కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఈ ఆర్ఓబి అంటే రైల్వే ఓవర్‌బ్రిడ్జ్ నిర్మాణానికి అనుమతి ఇచ్చిందనేటువంటి సమాచారం ఈ ప్రాంత ప్రజానీకం మాత్రం పూర్తిగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంగళగిరి నగర కేంద్రంగా దాదాపు 25-30 గ్రామాలకు చెందినటువంటి ప్రజానీకం నిత్యం ఈ రైల్వే ట్రాక్ గుండానే రాకపోకలు కొనసాగిస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా రాజధాని ప్రాంతానికి చెందినటువంటి తుళ్ళూరు, అదేవిధంగా తాడేపల్లి, కంతేరు ప్రాంతాలకు చెందినటువంటి రైతాంగం, స్కూల్స్ విద్యార్థులు, ఉద్యోగస్తులు ఇట్లా అన్ని వర్గాల ప్రజానీకంకి ఈ రైల్వే ట్రాక్ అనేది కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో తక్షణమే ఇక్కడ ఆర్ఓబి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో దీనిపై దృష్టి సారించింది. తాజాగా దాదాపు 129 కోట్ల రూపాయల వ్యయంతో ఇక్కడ ఆర్ఓబి అంటే రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించిన నేపథ్యంలో త్వరలోనే ఈ నిర్మాణానికి సంబంధించిన పనులు ప్రారంభించనున్నారు. ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం కనుక పూర్తయినట్టయితే మంగళగిరి అదేవిధంగా మిగిలినటువంటి ప్రాంతాలకు కనెక్టివిటీ అనేటువంటిది ఎంతగానో ఉపయోగపడుతుంది అనేటువంటిది మాత్రం నిజం. అయితే గంట బళ్ళు వస్తే అరగంట, ఒక బండికి అయితే అరగంట పట్టిద్ది, 2 బళ్ళు వస్తే గంట పట్టిద్ది, 3 బళ్ళు వస్తే గంట పైన పట్టిద్ది. అందులో ఎస్ఆర్ఎం కాలేజీ బస్సులు ట్రాఫిక్ ఆగిపోద్ది. పొద్దున పూట మాటి పూట 50 బస్సులు వస్తాయి. అవి వచ్చినప్పుడు మాకు ఇబ్బందిగానే ఉండేది కొంచెం. అది ఒకటి ట్రాఫిక్ ఆగినప్పుడు 3 బళ్ళు వచ్చిన పొద్దున పూట హైదరాబాద్ బండి పోయేటప్పుడు ఎట్లేదన్నా ఆ టైంలో 3 బళ్ళు వస్తాయి. 3 బళ్ళు వస్తే ఈ ట్రాఫిక్ ఇక్కడ దాకా ఆగిద్ది, బ్యాంక్ కాలనీ దాకా ఆగిద్ది. బస్సులు కానీ ఆటోలు కానీ ఏమన్నా కానీ మరి ఎంప్లాయీకి ఇబ్బందిగా. ఇప్పుడు తాడికొండ అటు రోడ్డు పోయి అటు రోడ్డు నుంచి అమరావతి అటు పోతున్నారు. లేదంటే ఇటు పోయిగా ఉండవల్లి సెంటర్ పోయి ఉండవల్లి సెంటర్ నుంచి బస్సు ఎక్కి వెళ్తున్నారు. అమరావతి పోవాలి, అమరావతి ఇటు లేదు జర్నీ. నేను ఎస్ఆర్ఎం బస్సులు దగ్గర 50 బస్సులు గేటు పడంగానే ఆగిపోతాయి. అది అటేమో శిబిరం దాకా అవుతుంది, ఇటే ఇక్కడ దాకా అవుతుంది. ట్రాఫిక్ అడ్డం. ఇప్పుడు వాళ్ళ బస్సులు పోయిందా మేము ఆగాలి అన్నారుగా. మరి నిన్న బెంసాని గారు అన్నట్టు చెప్పాడు, మరి టీవీల్లో కానీ వార్తల్లో కానీ. మరి డబ్బులు కూడా అన్నాను ఇంతని, మరి వర్క్ చేయాలి కదా.